విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు ఖండించాయి. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలన్న కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పైన అమ్మవారు కింద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే నినాదం ఎక్కువ ఉంది కాబట్టి వాటి ఆనవాళ్ళని తుడిచేయడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాం. దీనికి హోమ్ మినిస్టరు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇటువంటివి జరిగితే ఊరుకునేది లేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తే ఈవేళ మరి ఆయన పేరున్న శిలాఫలకాన్ని తొలగించి మరి అదే తొలగించే భాగంలో విగ్రహాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేయడానికి ఈ మూలంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అసలు ఆ శిలాఫలకాన్ని తీసే రైట్ మీకు ఎవరిచ్చారని వీరి మాలమోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఈ దళితుల మీద దాడులు కానీ ఈ అంబేద్కర్ బొమ్మ శిలాఫలకాల మధ్య తీసేయడం కానీ ఇటువంటి అకృత్యాలు నీచమైన మరి హేయమైన కార్యక్రమాలు చేస్తే మరి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మరి మాలమోహన్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో దాడులు పరాకాష్ఠకు చేరాయని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని ఖండించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు పుష్పశ్రీవాణి. శిల్పం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దాడి జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి దాడులు పరాకాష్ఠకు చేరాయి. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని అంటే ఇది నిజంగా సిగ్గుచేటు. ఏదైతే వాళ్ళు చెప్తున్నట్టుగా మా ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమల్లో ఉంటుంది, అంబేద్కర్ రాజ్యాంగానికి చోటు లేదు అన్నట్టుగా వీళ్ళ తీరు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అని అంటే అంబేద్కర్ గారి ఆశయాలు భావితరాలలో కూడా అంబేద్కర్ గారి ఆశయాలని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అదొక స్ఫూర్తిగా ఉండాలనే ఒక సదుద్దేశంతో బిఆర్ అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఏర్పాటు చేయడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాజధానిలో ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మరీ రాజధానిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. టీడీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళు అధికారుల సమక్షంలో పోలీసుల సమక్షంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది అని అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో నైట్ టైం వచ్చి లైట్లు ఆఫ్ చేసి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ దళిత నేతలు ఖండించారు. ఈ చర్య దళితులను అవమానించడమేనని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం తగదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా ఆ విగ్రహానికి పునర్జీవం అంటే మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో వారి పేరుని ఏదైతే తుడిచేయాలనుకుంటున్నారో అది ఎప్పటికీ జరగని పని. శిలా పలకం ధ్వంసం చేయగలుగుతారేమో కానీ ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ తొలగించలేరనేది తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ గుర్తుంచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గట్టిగా చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో దళితుల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించడం జరిగింది. తెలుగుదేశం రౌడీ మూకలు ఉన్నటువంటి శిలాఫలకాలు కానీ నిర్మించినటువంటి దాత నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించడం నిజంగా అది అంబేద్కర్ గారిని అవమానించడమే. అదేవిధంగా యావత్ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా అగౌరవపరిచిన విధంగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.